ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక కార్యాలయం, ప్రతి బూత్ స్థాయిలో ఒక కార్యాలయం, ప్రతి మండల స్థాయిలో ఒక కార్యాలయం, ప్రతి జిల్లా స్థాయిలో ఒక కార్యాలయం, అట్లాగే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక కార్యాలయం. కార్యాలయానికి 10 మంది కార్యకర్తలు నిరంతరం వస్తూ ఉండటం, వాళ్ళకి కావాల్సిన ఆటలు క్యారమ్ బోర్డా, చెస్సా ఇట్లాంటివి అక్కడ ఏర్పాటు చేయడం. దాంతోపాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ విభాగాలు ఏవైతే ఉంటాయో ప్రతిదానికి ఒక కమిటీ, మినిమం 25 నుంచి 30 మందితో ఉండేటట్టు. వీళ్ళందరితో కూడా కలిపితే ఒక నియోజకవర్గానికి 8,000 మంది ఉండేటట్టు. 8,000 మందికి 8,000 మంది అలా పిలిస్తే ఇలా పలికేటట్టు వాళ్ళతో ఒక గ్రూప్స్ని క్రియేట్ చేసుకోవడం. ఇవన్నిటినీ కలిపి డిసెంబర్ ఎండింగ్ కల్లా పూర్తి చేయడం. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి ప్లాన్. నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు నియమించడం, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సిస్టమ్స్ని సెట్ చేసుకోవడంతో పాటుగా ఈ దిశగా అడుగులు పడుతున్నాయి. టోటల్గా ఇవన్నీ పూర్తి చేశాక వీళ్ళందరితో సమీక్షించిన తర్వాత ఒక 3-4 నెలల పాటు ఆ తర్వాత జనంలోకి వెళ్ళడం. అప్పటికి 2.5 ఏళ్ళు అయిపోతుంది. ఆ తర్వాత జనంలోకి బస్సు యాత్రగా వెళ్ళాలన్నటువంటిది ప్రస్తుతం తను వేస్తున్నటువంటి ప్రణాళిక.